శ్రీ వెంకటాచలండి గారికి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అండి, మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్. ఈ కుంభమేళలో వచ్చేటువంటి నాగ సాధువులు, అఘోరీలు ఇవి అంటున్నారు కదా, వీళ్ళకి ఏమన్నా జ్ఞానము అంటే వేద జ్ఞానం ఏమైనా ఉంటుందా? అసలు వీళ్ళ జీవన విధానం అంటే వీళ్ళని సామాన్య మానవులు ఓ, పూజించవచ్చా? కొంచెం తెలియజేయగలరు? నమస్తే. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. శ్రీనివాస్ గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. చాలా కాలం నుంచి ఇది మనం చూస్తున్నాము. ఈ తంతంత నాగసాధువులు, తర్వాత సన్యాసులు వాళ్ళు ఈ కుంభమేళాలకు రావటము, వాళ్ళని జనాలు ఆ, ప్రార్థించటము, వాళ్ళని పూజించటం చేస్తున్నారు. అయితే అసలు వీళ్ళకి ఏమైనా జ్ఞానం ఉందా లేదా? అది నాకు తెలియదండి. వాళ్ళకు ఉంది లేదు నాకు తెలియదు. ఎందుకంటే కొంతమంది జ్ఞానవంతులైన వాళ్ళు అలా అయి ఉండొచ్చు, కొంతమంది కాకపోయి ఉండొచ్చు. కాకపోతే ఒకటైతే మీరు బాగా తెలుసుకోవాలి. సన్యాసం తీసుకునే హక్కు బ్రాహ్మణుడికి మాత్రమే ఉంది. మిగతా వాళ్ళకి సన్యాసం తీసుకునే హక్కు లేదు. ఇప్పుడు మీరు మహాభారతం చూస్తే మహాభారత యుద్ధానంతరం ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వీళ్ళు వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతారు. వాళ్ళు సన్యసించరు. సో ఇది లక్షణం అన్నమాట. అయితే కేవలం విదురుడు మాత్రమే సన్యసిస్తాడు. సో ఆయన వానప్రస్థాశ్రమానికి వెళ్ళి ఆ తర్వాత సన్యసిస్తాడు. సన్యాసం తీసుకునే హక్కు కేవలం ఒక బ్రాహ్మణుడికి మాత్రమే ఉంది. క్షత్రియుడికి వానప్రస్థాశ్రమం దాకా ఉంది. వైశ్యుడికి గృహాశ్రమం దాకే ఉంది. ఇక శూద్రుడికి ఓన్లీ ఆయన కార్యక్రమం తప్పితే, గృహస్థాశ్రమం తప్పితే ఇంకే కార్యక్రమాలు లేవు. సో ఇలా ఆశ్రమాలు ఒక్కొక్కరికి నిర్ణయించబడింది. అయితే వైశ్యులు కూడా వానప్రస్థాశ్రమానికి వెళ్ళొచ్చు అంటే వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఏం లేదు. కానీ సన్యాసం మటుకు కేవలం బ్రాహ్మణులకి. సన్యాసి అంటే జ్ఞానంతో సన్యసించినవాడు కానీ వైరాగ్యంతో సన్యసించినవాడు కాదు. వైరాగ్యంతో సన్యసించినవాడు అవ్వచ్చు, కానీ జ్ఞాని కాని వాడు ప్రజలకి ఏం చెప్తాడు? ఏం చెప్పలేడు కదా. సన్యాసి అన్నవాడు దేశంలో అన్ని మూలలకి తిరుగుతూ తన పని, తనకు వచ్చిన జ్ఞానాన్ని బోధించటం. సో బ్రాహ్మణుడు అన్నవాడు బాల్యంలో విద్యాభ్యాసాలు అయిన తర్వాత బ్రహ్మచర్యాశ్రమం అంటారు, అదైన తర్వాత గృహస్థాశ్రమంగా ప్రవేశించి, గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమానికి ప్రవేశించి, అక్కడ గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమంకి వెళ్ళినప్పుడు భార్యతో సహా వెళ్తాడు. వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేస్తాడు సన్యసించడం ఎలా అని. సో ప్రాక్టీస్ చేసి ఎప్పుడైతే ఇంకా మొత్తము వదిలేసి వెళ్ళాలనుకుంటాడో అప్పుడు భార్యను తీసుకెళ్ళి పిల్లల దగ్గర వదిలిపెట్టి తను సన్యసించి లోకోపకారం కోసం తిరుగుతూ వాళ్ళకి వీళ్ళకి జ్ఞానాన్ని బోధిస్తూ తిరుగుతూ అలానే తన జీవితాన్ని చాలిస్తాడు. లేదు, సన్యాసించి ఆ తర్వాత కూడా యోగి అవే ప్రయత్నాలు చేస్తాడు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. క్షత్రియులకి వానప్రస్థాశ్రమం దాకే హక్కు ఉంది, వాళ్ళకి సన్యసించే హక్కు లేదు. ఉమ్, మీరు చూడండి, పాండవులు యుద్ధానంతరం రాజ్యం వెళ్ళిన తర్వాత వాళ్ళు స్వర్గారోహణ అని చెప్పి ఒక మనకి చాప్టర్ ఉంది. అలా వాళ్ళు సన్యసించటం జరగదు. అలానే ధృతరాష్ట్రుడి సంగతి చెప్పాను. కృష్ణుడి సంగతి కూడా అంతే, ఆయన కూడా సన్యసించడు, వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు క్షత్రియులు కాబట్టి. సో ఓన్లీ బ్రాహ్మణులకు మాత్రమే సన్యాసయోగం. సో అట్లానే మీరు రామాయణంలో కూడా ఎక్కడా కూడా క్షత్రియులు సన్యసించడం చూడరు. రాముడు మటుకు సన్యసించలేదు. ఆయన వనవాసానికి వచ్చినప్పుడు మునివేషధారంలో వస్తాడు. అది తప్పదు. ఆయన విల్లంబులు చేతబట్టే వస్తాడు, ఎందుకంటే ధర్మం కాబట్టి అది. సో ఇది వాళ్ళ ధర్మం. అక్కడితో వాళ్ళు పూర్తిగా కమండలం పట్టుకొని తిరిగే హక్కు వాళ్ళకి లేదు. ఎవరన్నా చేశారు అంటే మటుకు అది అజ్ఞానం అవుతుంది. లేదు, జ్ఞానం పెంచుకొని బ్రాహ్మణుడు అయ్యి ఆ తర్వాత సన్యసించాలి. ఇది లక్షణం అన్నమాట. కాబట్టి ఈ నాగసాధువులు వీళ్ళందరూ జ్ఞానంతో సన్యసించారని నేను అనుకోను. నాకు అర్థమైనంతలో వాళ్ళు కేవలము
ఏదో ఒక సాధనతో ఏదో ఒక సాధించడం అని చెప్పి గట్టి ప్రయత్నంతో అలా మారి ఉండవచ్చు. వాళ్ళకి జ్ఞానం ఉంటుందని నేనైతే అనుకోను. ఎవరో ఒకళ్ళిద్దరికి నిజంగా జ్ఞానం ఉంది అంటే అది మీరు వాళ్ళని ప్రశ్న అడిగిన తర్వాత వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి తప్పితే లేకపోతే లేదు. సో అనవసరమైన పూజలు పునస్కారాలు వాళ్ళకి చేయకూడదు. వాళ్ళు సన్యాసులు, వాళ్ళకి సన్యసించి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏదైనా ఆహారం కానీ వసతులు కానీ ఏమైనా ఇవ్వగలిగితే మనము వాళ్ళ మన దగ్గరికి వచ్చినప్పుడు అది చేసి వాళ్ళని పంపించాలి. వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తీసుకోవాలి, వాళ్ళని పంపించాలి. పంపించం కాదు, వాళ్ళే వెళ్ళిపోవాలి. అది లెక్క అనమాట. ఏ సన్యాసి కూడా ఒక చోట 3 రోజుల కంటే ఉండకూడదని రూల్స్ ఉన్నాయన్నమాట. ఇలాంటివన్నీ పట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సో ఇది మనం గ్రహించుకోవాలి. సో ఒక్కొక్కసారి సన్యాసి కూడా ఒక చోట నెలలు సంవత్సరాలు కూడా ఉండవలసిన అవసరం వస్తుంది. ఎందుకంటే అక్కడ ఆయన అవసరం చాలా ఉంటుంది. చాలామంది ప్రజలు వచ్చి కలవటంతో ఒక 3 రోజులు ఆయన కంప్లీట్ చేయలేకపోవచ్చు. అప్పుడు దానికి ఇంకా సెక్షన్స్ జరుగుతుంది. అట్లా సంవత్సరం 2 సంవత్సరాల దాకా కూడా ఒక చోట ఉండవచ్చు. కొంతమంది 10 సంవత్సరాలు కూడా ఒక చోట ఉండదు. ఎందుకంటే అక్కడ జనాలు రావడం, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి అందరూ రావడం మొదలు పెడితే ఆయన చేయవలసిన కార్యక్రమం అది. సో ఇలాంటివి జరుగుతాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి శ్రీనివాస్ గారు. ఎవరిని పడితే వాళ్ళని ప్రార్థించటము లేదా పూజించటము ఇలాంటివి చేయకూడదు. అది తప్పు కూడాను. జ్ఞానం ఉన్నవాడిని తప్పితే ఇంకెవరిని మనము పూజించకూడదండి. ఇది శ్రీనివాస్ గారు మీ ప్రశ్న. ఇప్పుడు వాసవదత్త గారి ప్రశ్నకు వెళ్దాం. నమస్కారం అండి వెంకటాచాగంటి గారు. నా పేరు వాసవ్ దత్త. నేను ఢిల్లీ, ఇండియా నుంచి మాట్లాడుతున్నాను. నా సందేహం ఏంటంటేనండి, మనకి మనం కర్మ ఫలితం అనుభవిస్తాము. ఇందులో ఆగామి కర్మ, సంచిత కర్మ, ప్రారంధ కర్మ అని 3 రకాలు ఉంటాయి. సో అవి ఏవైతే ఏ పూర్వజన్మల నుంచి మిగిలి వస్తూ ఉంటాయో వాటిని ఇప్పుడు అనుభవిస్తూ ఉంటామని చెప్తూ ఉంటాము. సో వాటికి పరిహారం కోసం అంటూ మనం పూజలు, వ్రతాలు ఇవి చేస్తూ ఉంటారు. అంటే కొద్దిగా ఆ కష్టాలు ఈజ్ అవ్వటానికి అని చెప్పి ఆ కష్టాలను ఎదుర్కొండే ధైర్యము, మనోస్థైర్యం మనలో కలగటానికి అది దోహదపడుతుంది అనే ఒక ఉద్దేశంతో. అయితే నాకు సందేహం ఏమిటంటేనండి, ఇప్పుడు ఈ నక్షత్రాలు, గ్రహాలు, పైన రాసులు 3 ఉన్నాయి. రాసులు, గ్రహాలు, నక్షత్రాలు. మన జ్యోతిష్ శాస్త్రంలో ఈ ఈ మూడిటి గురించి ఉంటుంది. అందులో ప్రతి గ్రహము ఒక రాశి మారినా, ఒక నక్షత్రం మారినా ఈ ఫలితాలు వస్తాయి అని చెప్తూ ఉంటారు. అంటే ఏళ్ళనాటి శని అంటారు. అంటే ఆ శని మహర్దశ 7 సంవత్సరాల వరకు ఉంటుంది. దాని ఒక రాశి నుంచి ఇంకో రాశి మారేటప్పుడు అనే ఒక క్యాలిక్యులేషన్స్ ఏదో ప్రకారం. అయితే ఇప్పుడు ఈ నిజంగా ఈ పైన తిరిగే గ్రహాలు, నక్షత్రాలు, రాసులు ఏవైతే ఉన్నాయో అవి మన విధిని బట్టి అవి అట్లా ఫామ్ అయి ఉంటాయా, మన కర్మని బట్టి ఫామ్ అయి ఉంటాయా, లేదా అవి అట్లా ఉన్నాయి కాబట్టి మనం ఇట్లా అనుభవిస్తున్నామా? రెండిట్లో ఏది ముందు అంటే కర్మ ముందు అయితే కనుక మన కర్మని బట్టి అవి అలా ఉంటే అవి వాటి ప్రభావం మన మీద నిజంగానే ఉంటుందా, లేదు మన పూర్వకర్మలో ఏది చేసామో అది వస్తుందా? మరి అటువంటిప్పుడు ఈ ఆస్ట్రాలజీ సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ మంచి చూడటం ఇవన్నిటి సిగ్నిఫికెన్స్ ఏంటి, అదొకటి. రెండవ ప్రశ్న, ఈ శని త్రయోదశి అంటారు, మాస శివరాత్రి సోమవారము, అంటే శనివారం త్రయోదశి వచ్చింది కాబట్టి ఆ రోజు ఎక్కువ ప్రాముఖ్యత కలిగింది అంటారు. ఆరుద్ర నక్షత్రం ప్రదోష కాలంలో రుద్ర పఠించటం వల్ల చాలా మంచిది అంటారు. సో ఇప్పుడు ఈ ఆరుద్ర నక్షత్రంలో రుద్రం పఠించటం వల్ల వచ్చే లాభాలు, లేదు శని త్రయోదశి కలిసి వచ్చినందువల్ల లాభాలు, వీటన్నిటికి కూడా ఏంటి సిగ్నిఫికెన్స్ ఉందండి? కొద్దిగా ఇవన్నీ కూడా నాకు తెలియజేయగలరు? ధన్యవాదాలండి. నమస్కారం. వాసవదత్త గారి ప్రశ్న విన్నారు కదండి. ఆవిడ అడుగుతున్నది ఏమిటంటే ఇప్పుడు ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ వీటిని బట్టి మానవుడు ముందుకు తోసుకెళ్ళిపోతుంటాడు. ప్రారబ్ధము అంటే ఏదైతే జన్మని ప్రారంభించేది ఉంటుందో అది ప్రారబ్ధ కర్మ. సో మీరు పూర్వజన్మలో పూర్వజన్మలలో యాక్చువల్గా చెప్పాలంటే వాటిలో మీరు ఏ ఏ కర్మలు చేసి మీరు ఏ జన్మ తీసుకోవాలనుకున్నారో మీరే డిసైడ్ అవుతారు. ఎస్, అది అంటే మీరు డిసైడ్ అవటం అంటే మీరు చేసే కర్మల్ని బట్టే ఆ డెసిషన్ వస్తుంది. దాని ప్రకారం ప్రారంధం అవుతుంది అనమాట. అలా జన్మిస్తారు. సంచిత కర్మ, ఇప్పుడు కొన్ని కొన్ని కర్మలన్నింటినీ కూడగట్టుకొని వస్తుంటారు. అవన్నీ కూడగట్టుకున్నవన్నీ సంచిత కర్మల కింద అవుతాయి. సో అలానే ఆగామి కర్మ, రాబో కర్మలు, మీరు ఇప్పుడు చేస్తున్న కర్మలకి ఫలితాలు మీకు వస్తుంటాయి అన్నమాట. సో వీటిలో
ఇప్పుడు మనం పూజా పునస్కారాలు చేస్తే ఏమైనా లాభం ఉందా అంటే తప్పకుండా లాభం ఉందండి. తపస్సు అది, అదంతా తపస్సు కాబట్టి పరమాత్ముడు మీ తపస్సుకు మెచ్చి తప్పకుండా మీరు కోరిన కోరికలను తీరుస్తాడు. అది ఎస్. ఇప్పుడు ఇదే ఇప్పుడు మీరు తపస్సు చేస్తున్నారంటే సంచిత కర్మల కింద తయారవుతాయి రేపు పొద్దున. సో అవి కూడగట్టుకొని మీకు వస్తాయి. అది ఈ జన్మలోనే వస్తాయా, వచ్చే జన్మలో వస్తాయా, అవి నా చేతుల్లో లేదండి, మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరు ఎంత తపస్సు చేస్తారన్న దాన్ని బట్టి మీకు ఉంటుంది. సో తపస్సు చేయటమే కాకుండా ఆ కర్మ కూడా చేయాలి. నేను ధనికుడిని అవ్వాలి, ధనికుడిని అవ్వాలి, ధనికుడిని అవ్వాలి అని కోరుకుంటే సరిపోదు. ధనికుడు అవ్వడానికి ఏం చేయాలో అవి చేయాలి. ఆ కర్మ చేయకుండా ధనికుడిని అవ్వాలి, ధనికుడిని అవ్వాలి, ధనికుడిని అవ్వాలి అనుకుంటే కుదరదు. సో ఇది మనకి మనసా వాచా కర్మణ అని మనకు తెలుసు. మనసులో అనుకోవటము, నోటితో చెప్పటము, ఆ కర్మ చేయటము, మూడు జరగాలి. అప్పుడే అది ఫలితం ఇస్తుంది. సో దాని ద్వారా ఆ మీరు ఆ తపస్సు చేయటము, పూజా పునస్కారాలు చేయటము, పూజ చేసేటప్పుడు ఏవైతే మీరు శ్లోకాలు చదువుతున్నారో లేక మంత్రాలు చదువుతున్నారో, ఎందుకంటే శ్లోకాలు మానవ రచితం. సో దానిలో ఎంత ఫలితం ఉంటుందో నాకు తెలియదు. మంత్రాలకు మటుకు ఆ ఫలితం ఉంటుంది. సో మంత్రాల్లో ఏమైనా చెప్పారో అవన్నీ మనం చెయ్యాలి. చెయ్యకుండా మంత్రం చదివేశాను అయిపోయిందంటే కుదరదు. సో ఆ మంత్రంలో ఏం చెప్పారో అవగాహన చేసుకొని దాన్ని చేస్తూ ఈ మంత్రాన్ని పఠించుకుంటూ ఉండాలి. అప్పుడు మీకు ఫలితం వస్తుంది. ఇంకపోతే మీరు నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కాంబినేషన్స్ అన్నారు. మీరు ఒకటి గమనిస్తే చిన్నపిల్లలకి మీరు ఆట ఇస్తారు. ఆట అంటే ఏంటంటే పజిల్స్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అరలో పట్టేటట్టుగా ఉంటాయి. అలా డిజైన్ అయి ఉంటుంది అనమాట. సో పిల్లలు ఏం చేస్తారంటే ఆ అరలోకి తీసుకెళ్ళి అవి పెడుతూ ఉంటారు. సో దట్ సరిపోతుంది. అప్పుడు పజిల్ కంప్లీట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక సింహము లేదా పూలో బొమ్మని తీసుకొని కట్ చేసేసి వాటిని పీసెస్ కింద పెడతారు. పిల్లలు ఏం చేస్తారు, ఒక్కొక్క పీస్ తీసుకెళ్ళి ఎక్కడ అతుకు పెడితే ఆ రూపం వస్తుందని చెప్పి చూసుకుంటారు. సో ఇప్పుడు ఆ రూపం వాళ్ళ మైండ్లో ఉంది కాబట్టి ఆ పజిల్ కంప్లీట్ చేయగలుగుతారు. రూపం లేకపోతే పజిల్ కంప్లీట్ కాదు. సో ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెడుతూ ఉంటారు అన్నమాట. ఆ రూపాన్ని బట్టి వాళ్ళు ఊహిస్తారు, ఆ కటింగ్ని బట్టి, ఆ సైజుని బట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చేసి చేసి కంప్లీట్ చేస్తారు. సో అలానే మనకి ప్రపంచంలో గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా వాటి యొక్క కాంబినేషన్స్కి పరాశర మహర్షి కొన్ని శ్లోకాలు ఇచ్చాడు. అవి నిజమా అబద్ధమా పక్కన పెడదాం, ఫస్ట్ ఇచ్చాడు. సో ఇచ్చిన దానికి ఆ ప్రకారంగా ఆ కాంబినేషన్స్ ప్రకారం ఆ కర్మలు ఏర్పడుతుంటాయి అని చెప్పి ఆయన రాసుకొచ్చాడు. సో దేర్ ఫోర్ ఇప్పుడు ఒక వ్యక్తి పుట్టేటప్పుడు ఆ కర్మలకి తగ్గట్టుగా ఫలితాలు ఉంటేనే ఆ రాశిలో, ఆ నక్షత్రంలో, ఆ గ్రహాల కాంబినేషన్లో పుడతాడు, లేదా పుట్టాడు అనమాట. సో దేర్ ఫోర్ వేరే చోట పుడతాడు. ఎక్కడ ఆ కాంబినేషన్కి సరిపోతుందో అక్కడ పుడతాడు అనమాట. ఇవన్నీ ప్రపంచంలో, లేకపోతే ప్రపంచం ఇంత పెద్దది అయి ఉండదు, చిన్నది అయి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నక్షత్రాల ప్రభావం మన మీద ఉంటుందా ఉండదా అన్నదానికి ఇప్పుడు రీసెంట్గా ఒక చమత్కారమైన విషయం తెలిసింది. అది మీరు ఆశ్చర్యపోతారు వినడానికి. అదేంటంటే చంద్రుడి మీద టెంపరేచర్లు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి అని చెప్పి సైంటిస్టులు వెరిఫై చేసుకొని అది బికాస్ కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చిన దగ్గర మనకి ఇక్కడ టెంపరేచర్ తగ్గితే అక్కడ కూడా తగ్గింది అని చెప్పి సైంటిస్టులు కొంతమంది కంక్లూడ్ చేశారు అనే ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. అప్పుడు కొంతమంది ఎబ్బెబ్బెబ్బెబ్బే అలా కాదు, చంద్రుడి మీద టెంపరేచర్లు ఒకటి తగ్గుతూ ఉంటాయి, పెరుగుతుంటే తగ్గుతుంటే పెరుగుతాయని రాద్ధాంతం చేశారు. ఇప్పుడు వీళ్ళ సిద్ధాంతం కరెక్టా, వాళ్ళ రాద్ధాంతం కరెక్టా అంటే మొత్తం మళ్ళీ రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, ఎప్పుడొకప్పుడు బయటకు వస్తుంది. విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దాన్ని అక్కడికి పోల్చినప్పుడు అక్కడ దాన్ని ఇక్కడికి పోల్చడంలో తప్పు లేదుగా. సో ఇది విశేషం అన్నమాట. అయితే దీనికి దానికి సంబంధం ఉందా అంటే ఉందేమో, మరి పరాశురు రాశాడేమో, మరి రాయకుండా మరి ఆయన రాశాడు అంటే మరి ఉందేమో. తెలుసుకోవాలి మనం తెలుసుకోవాలంటే మనం జాతకాలు చదువుకోవాలి, చేసుకొని ఆస్ట్రాలజీ చదివి ఇది కరెక్టు, ఎస్ ఇది తప్పు అని మనం నిర్ధారించుకోవాలి. ఇవన్నీ ప్రాబబిలిటీస్ అనమాట. ఈ ప్రాబబిలిటీస్ని తీసుకొని వందల సంవత్సరాలు శిష్యులతో కూర్చొని వెరిఫై చేసుకొని అప్పుడు ఆయన రాసినవి కాబట్టి మనం దాన్ని నమ్మాలి అని అనుకుంటే నమ్మచ్చు, లేదా తీసి అవతల పడేసి మీ మీ కార్యక్రమం మీరు చేసుకుంటూ పోండి. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము, గ్యాస్ అయిపోతుంది కారులో, అర్రే మనం మర్చిపోయాము లేదా నింపుకుంటే, గ్యాస్ అంటే ఇక్కడ పెట్రోల్ అనమాట, పెట్రోల్ అయిపోయిందని అనుకుంటాం అనుకోండి. అప్పుడు మనం అరే వెళ్ళి గ్యాస్ స్టేషన్కి వెళ్ళి నింపుకోవాలనుకుంటాం, అంటే పెట్రోల్ బంక్కి వెళ్ళి నింపుకోవాలనుకుంటాం. సో అది మనం చూసి గమనించి జాగ్రత్త పడితే మనకు తెలుస్తుంది. అజాగ్రత్తగా ఉంటే మర్చిపోతాం, రోడ్డు మీద ఆగిపోతుంది. సో ఇవన్నీ జరుగుతాయి. సో ఈ అజాగ్రత్తను తీసేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి వేదం చెప్తుంది. ఎప్పుడు జాగ్రత్త అవస్థలో ఉండాలి మనం.
చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయం ఆలోచించి చేయండి. కంగారు పడకండి, ఎక్కడికి ఏవీ పోవు. సో ఆలోచించండి, నిర్మలంగా కూర్చొని ఆలోచించి, మీకున్న జ్ఞానంతో ఆలోచించి, లేదు ఇంకా పెద్ద జ్ఞానుల దగ్గర తెలుసుకొని ఆ పని చేయండి. సింపుల్ విషయం అనమాట. సో ఇలా మనము తెలుసుకొని చేయటం, మన అనుభవం తెచ్చుకోవడం చేయాలి. లేకపోతే అది పొరపాటు అయిపోతుంది, మనం మిస్ అయిపోతాం అనమాట. సో ప్రతిదీ మనకున్న కోరికలను తీర్చుకుందుకే మనము ఈ పూజలు చేస్తాం తప్పితే, నిజంగా పరమాత్ముడు ఇంత మంచి జన్మ మనకి ఇచ్చాడు, రెండు కాళ్ళు, రెండు చేతులు, రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు ముక్కులు, ఒక నోరు, మాట్లాడడానికి అంత చక్కగా అవయవ పుష్టి ఇచ్చి మన్ని చేసుకోరా బాబు అని వదిలిపెడితే మనం వేషాలు వేస్తాం అనమాట. వేసినప్పుడు ఏమవుతుందంటే ఆ, జర జ్వరము ఇవన్నీ తొందరగా వస్తాయి అన్నమాట. అప్పుడు మరణం కూడా వస్తుంది. సో సాధించాలి అని పట్టుదల ఉన్నవాళ్ళు ఆ సాధన దిశగా వెళ్ళేటప్పుడు సాధనకు కావలసిన సరంజామా అంతా పెట్టుకోవాలి. నేను ఒలింపిక్స్కి వెళ్తాను, 100 మీటర్స్ రేస్లో పాల్గొంటాను నేను అనుకున్నాను అనుకోండి, అంటే ఇప్పుడు తనకి నేను సరిపోతానా లేదో నేను ఆలోచించుకోవాలి. నాకు కోరిక ఉంది, వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి గబగబా పరిగెత్తేసేయాలి. కానీ నాకు ఆ శక్తి ఉందో లేదో తెలుసుకోవాలి కదా ఫస్ట్. అది తెలుసుకొని దీనికి నేను సరిపోతాను అనుకుంటే వెళ్ళాలి. వెళ్ళి ప్రయత్నం చేసి 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 దానిలోకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. అది కోరికను తీర్చుకునే విధానం. దానికి ప్రార్థన చేస్తే మాత్రం మీకు ఇంకాస్త శక్తి వస్తుందన్నమాట. ఆ శక్తిని మీరు ఉపయోగించుకోవచ్చు. సో డెఫినెట్గా జరుగుతుందండి. ఆస్ట్రాలజీని నమ్మాలా వద్దంటే, అసలు ఆస్ట్రాలజీ బాగా స్టడీ చేసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఏమాత్రం స్టడీ లేకుండా ఏదో నాలుగు పలుకులు నేర్చుకొని గబగబా మాట్లాడేస్తే, మీరు అంతకంటే అజ్ఞానంలో ఉన్నారనుకోండి, గబగబా నమ్ముతారు. అలా కాకుండా జ్ఞానాన్ని పెంచుకోవాలి అంటే కనుక నిజమైన ఆస్ట్రాలజీ, నిజమైన ఊహ ఎలా ఉంటుంది, ఇది పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పాలి. కానీ ఇది ఇలా జరుగుతుంది అని చెప్పడం తప్పు అవుతుంది. పాసిబిలిటీసే, ప్రాబబిలిటీ, పాసిబిలిటీ, దీస్ ఆర్ థింగ్స్ ఇన్ ఆస్ట్రాలజీ. ఎందుకంటే పూర్తిగా అందరికీ జ్ఞానం లేదు కదా. సో అందుకని గబగబా నమ్మకండి. ఎవరిని పడితే వాళ్ళని అసలు నమ్మకండి. అందులో టీవీల్లోనూ వాటిలోనూ ఈ వార ఫలితాలండి మీకు అని చెప్తాడు. గోసి గుడ్డ ఏమీ కాదు. అలాంటివన్నీ తీసి అబద్ధాలు పక్కన పడేసేయండి. అది అలా చెప్పరు. వారా ఫలితాలు అలా ఉండవు. ఒక జీవితానికి సరిపడా ప్రాబబిలిటీస్. ఈ వ్యక్తికి 20వ సంవత్సరం దగ్గర, 25వ సంవత్సరం దగ్గర పెళ్ళి అవ్వచ్చు, ఈయనకి 2 పిల్లలు 3 పిల్లలు ఉండొచ్చు, ఇలా ఎలా ఉండొచ్చో చెప్తాడు అనమాట. ఆ ప్రాబబిలిటీ కాంబినేషన్స్ తీసుకొని చెప్తాడు. ఇది పాసిబిలిటీ. అంతేగాని రేపు పొద్దున్న నీకు ఇది అవుతుందని చెప్పేవాడు ఎవ్వడు లేడు, ఈ ప్రపంచంలోనే లేడు. కృష్ణుడే చెప్పలేదు, ఇక మనం ఏం చెప్తాం చెప్పండి. సో యోగులే చెప్పలేదు, మనం ఎట్లా చెప్తాం. సో యోగి నిజంగా యోగి అయితే చెప్పేస్తాడు, కనుక ఆయనకు అవసరం లేదు. బాబు నీ కర్మను అనుభవించాలి తప్పదు అంటాడు అంతే. సో విశేషం ఏంటంటే అలాంటివన్నీ నమ్మకండి. మన ప్రయత్నంతో, మానవ ప్రయత్నంతో ముందుకెళ్దాం. కష్టాలు వస్తాయి కాబట్టి భగవంతుని ప్రార్థించి కష్టాలు తొలగించు స్వామి అని కోరుకోవాలి. కోరుకొని ముందుకెళ్ళాలి. అయినా వస్తుంటే ఆయనే తొలగించుకుంటాడు. అది మనం మనం మ- మనకు సంబంధం లేని విషయం. మనం ప్రార్థించి ముందుకు వెళ్ళటమే మన పని. అదండి మీ ప్రశ్నకు సమాధానం. ఉంటానండి. ఓ